బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు పార్లమెంటరీ పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు వైఖరిని సొంత పార్టీ నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మాకినేని పెద్దరత్తయ్య సన్నుల్లోనే పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన వారిని దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రత్తిపాడు టీడీపీ అసమ్మతి నేత మాజీ ఎంపీపీ పూనాటి రమేష్ తో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం అభ్యర్థి బోర్ల రామాంజనేయులు వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే పరిస్థితి రామాంజనేయులు చేయటం లేదన్నటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రధానంగా వట్టిచెరుకూరు మండలానికి సంబంధించి పార్టీ సీనియర్ నాయకుడు పూనాటి రమేష్కు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా రామాంజనేయులు వైఖరిపై ఆ వర్గం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏంటి రామాంజనేయుల మీద విమర్శలు వ్యక్తం చేయడానికి, అసంతృప్తి వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రావాలని వాళ్ళంతా కూడా కోరుకుంటా ఉన్నారు. దీని మీద మనతో మాట్లాడేందుకు పూనాటి రమేష్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, ఏంటి తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా బోర్ల రామాంజనేయుల పేరును ప్రకటించింది. పార్టీ పరంగా మీరంతా ఆయనతో కలిసి పనిచేయాల్సి ఉంది, కానీ ఆయన మీద మీరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకని? మేము మొదటి నుంచి అండి 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మాకినేని పెదరత్తయ్యకి అనుచరులుగా 2007 సంవత్సరం దాకా మాకినేని పెదరత్తయ్య గారు అనుచరులుగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అతని వద్ద పనిచేసి ఉన్నామండి. మాకినేని పెదరత్తయ్య గారు మాకు గురువు. అతను 96లో పార్టీ మారినప్పుడు మేము అతని ఎమ్మట వెళ్ళలేదండి. తర్వాత 2011లో వైసీపీకి పోయి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ రోజు కూడా మేము పెదరత్తయ్య గారు ఎమ్మట పోకుండా బాబు గారి గ్రూప్కి నేను ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఈ క్రమంలో 98లో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో పెదరత్తయ్య గారు సింహం గుర్తుపై పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లాల్జాన్ బాషా గారు పోటీ చేశారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో పార్టీకి పుట్టుందని నిరూపించుకోవడానికి మేము అందరం చాలా కష్టపడి ఎలక్షన్ చేశామండి. నియోజకవర్గంలో పార్టీ మొదటి స్థానంలో వచ్చింది. మాకినేని పెదరత్తయ్య సింహం గుర్తు 2వ స్థానం వచ్చింది. ఆ రోజు నుంచి మా మీద వ్యక్తిగత ద్వేషాలు పెట్టుకొని ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అయినా సరే అన్నిటికీ ఓర్చుకొని అన్నిటికీ బరాయించి పార్టీలోనే కొనసాగుతున్నాము. అతను మళ్ళా తెలుగుదేశంలో చేరిన తర్వాత మేము అతని వద్దకే పోయాము. మరలా ఈ క్రమంలో 2007 దాకా అతని వద్దే ఉన్నాం. 2004లో అతని గెలుపు కోసం విశేషమైన కృషి చేశాము. కానీ అతను నోటి దూల వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలి, ఇక్కడ రత్తయ్య అనే వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతోటి 4800 తేడాతోటి ఆ రోజు మేము ఓడిపోవడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరిని పడితే వాళ్ళని దూషించడం ఇలా చేస్తూ ఉన్నారు రత్తయ్య గారు. ఇప్పుడు మీకు రామాంజనేయులతో ఎలాంటి విభేదాలు లేవో, రత్తయ్యతోనేనా విభేదాలు? మాకు రత్తయ్యతోటే విభేదాలండి. మాకినేని పెదరత్తయ్య గారితో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 2014లో రావెల కిషోర్ గారు అర్ధరాత్రి బీఫాన్ తీసుకొని వస్తే రావెల కిషోర్ గారి గెలుపు కోసం విశేషంగా కృషి చేసి కిషోర్ గారిని గెలిపించాము. తర్వాత కిషోర్ గారి దగ్గర కూడా ఈ రత్తయ్య గారు వీళ్ళంతా చేరి మా మీద లేనిపోయినాయని చెప్పి పార్టీకి పని చేయకుండా పార్టీలో ఉన్న మా మీద పెత్తనం చేసి వైసీపీ వాళ్ళ మీద ఒక్క మాట అనరు. వీళ్ళ బతుకు మొత్తం ఇంట్లో కూర్చొని కొండలు గొక్కునే వ్యవహారం తప్పితే దమ్ముగా బయటకు వచ్చి వైసీపీ వాళ్ళని ఒక్క విమర్శ కూడా చేసి ఎరగరండి. అలాంటిది రామాంజనేయులు గారికి మాకు ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు లేవు. మేము ఆ రోజు రావెల కిషోర్ గారికి మాకు కూడా ఆ విషయంలోనే అభిప్రాయ భేదాలు వచ్చినాయి. తను తర్వాత పార్టీలు మారటం, ఆయన పార్టీ మారిన మేము ఈ పార్టీలోనే ఉన్నామండి. మరలా 19లో డొక్కా గారు వచ్చారు. రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన ఈ మండలంలో మేము 2600 మెజారిటీ తీసుకొచ్చాము డొక్కా గారికి. మా దురదృష్టం కొద్దీ డొక్కా గారు కూడా పార్టీ మారి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మాకినేని పెదరత్తయ్యని కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇతను కోఆర్డినేటర్ ఇచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి రమేష్ మీ ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పారు. అతనికి నాకు వ్యక్తిగతంగా తీసుకుంటాడు సార్, అతను రాజకీయంగా చేయడం, మేము అతనితో పనిచేయటం కుదరదండి, మేము అదనకుండా ఊరుకుంటాం సార్ అని చెప్పి బాబు గారికి చెప్పాము. ఈ క్రమంలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసేటప్పుడు అతని ఇంటికి పోయినకి అతనికి గులాముసలో సలాములు కొట్టే వ్యక్తులకి వేస్తే
మేము దాన్ని ఖండించాము. అతను అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నన్ను సస్పెండ్ చేయండి అని కూర్చున్నాడు. ఒక 1.5 year క్రితం నన్ను సస్పెండ్ చేసింది పార్టీ. మీ సస్పెన్షన్ ఎత్తేసారా? మా సస్పెన్షన్ ఎత్తేసారు సార్. అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని స్వయంగా పిలిచి ఆ లెటర్లు మాకు చూపించి, అయ్యా నీది బసవరాజు సస్పెన్షన్ ఎత్తేసామని చెప్పారు. చెప్పినాక ఈ రామాంజనేయులు గారు ఈ మాకినేని పెదరత్తయ్య ఇద్దరు కలిసి కొంతమందిని తీసుకొని అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 10 రోజులు అది లెటర్ బయట పెట్టబాకండి అని చెప్పి బతిలాడుకుంటే, అచ్చెన్నాయుడు గారు అయ్యా రమేష్ ఇది పరిస్థితి, నీ సస్పెన్షన్ తీసేసాం, నువ్వు ఆరాంసే పార్టీకి పనిచేసుకోండి అని చెప్పాం. మాకు పార్టీ అంటే కన్న తల్లితోటి సమానం అండి. ఏనాడు తప్పు చేయలేదు, మేము తప్పు చేయం కూడా. అయితే ఈ దెబ్బ మా యొక్క అసెంబ్లీ అభ్యర్థి ప్రవర్తన బట్టి మా ప్రవర్తన ఉంటుంది. మేము పెమసాని చంద్రశేఖరరావు గారికి దగ్గరకు పోయి మేము అప్పీల్ చేసుకున్నాం. పెమసాని గారు రైట్, మీరు పార్టీకి చేసుకోండి, మీకు ఏదో వచ్చినా సరే నేను అండగా ఉంటా అని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పార్టీ మాదండి. ఈ మాకినేని పెదరత్తయ్య 3 సార్లు మారినా మేము మారలేదు. రామాంజనేయులు గారు కర్నూలు నుంచి వచ్చిన రేపు పొద్దున ఇక్కడ ఏం జరిగినా మరలా అతను ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తాడో వెళ్తాడో మాకు తెలియదు. మేము ఇక్కడ స్థానికులు అండి, మేము ఇక్కడ పడేది మేమే. వైసీపీ వాళ్ళ టార్గెట్ మేము. ఈ 4 మండలాల్లో ఎవరైతే పార్టీకి పొట్టుగమ్మల్లా ఉన్నాళ్ళు మేము టార్గెట్. ఇవాళ తెలుగుదేశం వాళ్ళలో తెలుగుదేశం పార్టీలో రామాంజనేయులు గారికి రత్తయ్య గారికి మేము టార్గెట్ అయ్యాం. వైసీపీ వాళ్ళని వీళ్ళు నోరు జారి ఒక్క మాట అనే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. రామాంజనేయులు గారు అన్ని వర్గాలని కలుపుకెళ్లే పరిస్థితి లేదంటారా? రత్తయ్య గారి ప్రభావం వల్ల లేదండి. రత్తయ్య గారు ఒకటే చెప్తున్నారు, నువ్వు గనక నందిపాడులో ఒక వర్గం దగ్గర పోయినా, రూరల్ మండలంలో ఒక వర్గం దగ్గర పోయినా, ప్రతిపాడులో ఒకళ్ళ దగ్గర పోయినా నువ్వు ఎట్ట గెలుస్తావో చూస్తానని బూతు పదాలు కూడా ప్రయోగించాడండి రామాంజనేయులు గారిని. రామాంజనేయులు గారు మా దగ్గర ఒక 3 గంటల సేపు నాతోటి 3 సిట్టింగ్లు వేశారండి. నందిపాడు మండలం వాళ్ళు పెట్టుకొని ఒకసారి, కోయలమూడి నాని గారి దగ్గర ఒకసారి. నా పరిస్థితి ఎట్లా ఉండే ఏం చెప్పాం. మేము నవ్వుకొని మేలకుండా ఊరుకున్నామండి. కానీ ఎలక్షన్ టైంలో కూడా ఇలా చేయటం పార్టీకి తెలుగుదేశం కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టిన గుమ్మనూరు జయరాం కన్నా మేమేం పార్టీకి పనికిరాళ్ళం. తెలుగుదేశం పార్టీ కన్నతల్లి లాంటి రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టిన వాళ్ళనే చంద్రబాబు గారు కండవాయిసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు గారు ఇంటి మీద కరకట్ట మీద ఇంటి మీదకు పోయిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారు బాబు గారు. మేము మొదటి నుంచి బాబు గారు భక్తులు అయ్యండి. మాకు ఈ బాధ ఏందండి, ఈ రత్తయ్యలాగా పార్టీలు మారి వచ్చిన పనికిమాలిన పని మేము ఏనాడు చేయలేదు, చేయం కూడా. కానీ అవతల రామాంజనేయులు గారి పరిస్థితిని బట్టి ఆయన చర్యకి మా ప్రతిచర్య ఉంటుందండి. ఆయన మంచిగా స్వీకరిస్తే మేము కూడా ఆయనకు భుజాలు పెట్టుకొని మోస్తాం, లేకపోతే జరగబోయేది కాలమే నిర్ణయించుద్దండి. పత్తిపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మాకినేని పెదరత్తయ్య వైఖరి కారణంగానే ప్రస్తుతం తామంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం రత్తయ్య ఏది చెప్తే అది ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామాంజనేయులు వినే పరిస్థితి ఉంది. మమ్మల్ని కలుపుకొని వెళ్ళటం లేదన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే పరిస్థితి గనక కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తాము పార్లమెంటు అభ్యర్థి పెమ్మసానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయని పక్షంలో తాము ఇక్కడ పార్టీ అభ్యర్థికి ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితి ఉండదని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.